అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిందన్న చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి మంత్రులకు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరికి వాళ్ళు ఏ మంత్రి పడితే ఆ మంత్రి వాళ్ళే విద్యాశాఖ మంత్రి అనుకొని స్కూల్లో పర్యటనలు చేస్తున్నారు. పర్యటనలు చేస్తూ వాళ్ళు ఏదో పర్యటన చేస్తున్నారు, ఓకే, అంత బాగానే ఉంది. ఒక మంత్రి ఏమో ఏమంటారు, ఫుడ్ పాయిజన్ కావడానికి కారణం కురుకురే తిన్నారు, అందుకే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఒక మంత్రి చెప్తారు. ఇంకో మంత్రి ఏమో వీళ్ళు తినరాని తిండి తిన్నారు, అంటే బయట ఫుడ్ తిన్నారు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిచ్చినటువంటి అప్పాలు, లేకపోతే ఆ బెల్లప్పాలు, సక్నాలు, గ్యారెలు అవి తిని ఫుడ్ పాయిజన్ అయిందని ఒక మంత్రి చెప్తారు. ఇంకో మంత్రి ఏమో ఈ గిన్నెను సరిగ్గా కడగలే కాబట్టి ఫుడ్ పాయిజన్ అయిందని ఇంకో మంత్రి చెప్తారు. ఇంకో మంత్రి ఏమో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నది, కేటీఆర్ చేయబట్టి ఇదంతా అయింది, కేటీఆర్ అధికారులను పెట్టి మరి ఇట్లా చేపిస్తున్నాడు అని చెప్పి ఇంకో మంత్రి చెప్తారు. అంటే మంత్రులకి అసలు ఒక పొంతన లేదు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులేమో లేదు లేదు ఇదంతా కూడా వేరే వ్యవహారం వల్ల జరుగుతున్నది, ఇదంతా కూడా మొత్తం వేరే పార్టీలకు సంబంధించినటువంటి కుట్ర అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేమో పెద్దగా ఆయనే ఈ పార్టీ కుట్ర ఆ పార్టీ కుట్ర అని చెప్పి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలే. సోషల్ మీడియాలో ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ఈ ప్రభుత్వ పాఠశాలలలో జరుగుతున్నటువంటి ఏదైతే ఘటనలు ఉన్నాయో వీటిపైన కూడా ఆయన పెద్దగా స్పందించినటువంటి దాఖలాలు కూడా మనం చూడలే. కానీ మంత్రులు మాట్లాడినటువంటి మాటల మీద మాత్రం కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. ఇదో ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు పెట్టేటటువంటి భోజనానికి సంబంధించినటువంటి ఈ ఫోటోలు కూడా నిన్న కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేసిన. ఇగో ఈ బియ్యంలో ఎలుకలు వాష్రూమ్ పోతున్నాయి, వాష్రూమ్ అంటే దొడ్డికి పోతున్నాయి ఎలుకలు చిన్న చిన్నగా నల్లగా ఉంటాయి కదా, అవి బాత్రూమ్ పోయేది అన్నట్టు. ఇగో ఇట్లా పోతా ఉంటే ఈ బియ్యాన్నే కడిగి పిల్లలకు పెడుతుర్రట. ఎలుకలు దొడ్డికి ఈ బియ్యాన్ని కడిగి మళ్ళా పిల్లలకు పెడుతురు భోజనం. ఇగో ఇది మన తానున్నటువంటి పరిపాలన. ఇగో గుడ్లు నిన్న మీకు క్లారిటీ చూపించలేకపోయినా, ఇగో ఇది గుడ్లు, పిల్లలకు పెట్టేటటువంటి గుడ్లు ఇవి, స్కూల్లో పిల్లలకు పెట్టే గుడ్లు ఇవి. ఇటువంటి గుడ్లు పెడుతున్నారు, అన్ని నాసీ రకమైనటువంటి వస్తువులే పిల్లలకు పెడుతున్నారు. మంత్రులేమో మాట మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులకు ఒక క్లారిటీ లేదు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కొండా సురేఖ మేడం, ఆమె మంత్రే కదా, ఆమెనేమో మొత్తం తినరాని తినబండారాలు తెచ్చుకున్నారు. తినుబండారాలు తినడం వల్లనే వాళ్ళకి ఇట్లా ఫుడ్ పాయిజన్ అయిందట, అందుకే వాళ్ళు హాస్పిటల్కి పోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చినటువంటి ఆ భోజనాల వల్లనే వాళ్ళకి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన ఫుడ్ వల్లనే వాళ్ళకి ఇబ్బంది అయిందని చెప్పి కొండా సురేఖ మేడం మాట్లాడింది. తర్వాత సీతక్క మేడం ఏమని మాట్లాడింది, సీతక్క మాట్లాడినటువంటి మాట ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయబట్టి, అంటే వేరే పార్టీ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఆమె అంటగడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే ఫుడ్ పాయిజన్ అవుతున్నది, పార్టీ కుట్రున్నది, పార్టీ హస్తం ఉందని చెప్పి సీతక్క మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే ఇష్టానుసారంగా మాట్లాడకండి, ఏం తెలియకుండా మాట్లాడకండి. మీరు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఖచ్చితంగా మనకి ఇబ్బంది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, మీరు అట్లా మాట్లాడకమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది అనేది కొంత వినబడుతున్న చర్చ. గతంలోనే కొండా సురేఖ మేడము ఆమె కేటీఆర్కి సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ సమంత అని చెప్పి ఆమె ఒక వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత మొన్న ఏదో వాళ్ళ ఇంట్లో దావత్ చేసుకున్నారు, బీర్ల పండగ బీర్ల పార్టీ అని చెప్పి బీర్ దావత్ అని బర్త్డే దావత్కు సంబంధించిన వీడియో కూడా బయటపడ్డది. తర్వాత కొండా సురేఖ గారు అక్కడ గీసుకున్న మండలంలో సిఐని తిట్టిరని అన్ని వరుస వివాదాల్లో ఆమె చిక్కుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇదొక వివాదం, ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన వ్యవహారంలో ఇంకో వివాదం. ఏం తెలియకుండానే మాట్లాడుతూ ఉత్తగానే స్కూల్కి పోతురు, స్కూల్ పోయి ఆలుగడ్డలు చెక్ చేస్తురు, ఉల్లిగడ్డలు చెక్ చేస్తురు, బియ్యం చెక్ చేస్తురు, కథం బయటకు వస్తురు, ప్రెస్ ముంగడికి వచ్చి ఏదో పార్టీ వ్యవహారం ఉంటుంది, లేకపోతే వేరే భోజనం తిన వల్లనే పిల్లలకి ఇట్లయినాయి అని చెప్పి ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతారు. అసలు విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అర్థమైతలేదు, సీతక్కను అర్థమైతలేదు, లేకపోతే కొండా సురేఖను అర్థమైతలేదు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్థమైతలేదు, అసలు ఏం అర్థమైతలేదు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడంటే, కేసీఆర్ స్థాయి నాది, కేటీఆర్ స్థాయి కాదు, కేటీఆర్ విద్యార్థుల గురించి మాట్లాడితే నేను మాట్లాడను, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతా అంటాడు. ఇప్పుడు పిల్లల భవిష్యత్ ఇంపార్టెంటా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాయి ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంటు? కేటీఆర్ మొన్న ఒక సవాల్ విసిరిండు, మీకు దమ్ముంటే ఫస్ట్ బయటికి రండి, స్కూల్లోకి పోదాం, స్కూల్లో మీరు పెడుతున్నటువంటి భోజనం మీరు తిందాం, నేను తింటా, ఎవరు తిందరో చూద్దామని ఒక కేటీఆర్ సవాల్ విసిరితే, కేటీఆర్ నీ సవాల్ మేము పట్టించుకోము, చిన్న పొరవే నువ్వు, నిన్ను మేము పట్టించుకుంటామని, నీ స్థాయి కాదు నాది చాలా పెద్ద స్థాయి, కేసీఆర్ బయటకు వచ్చి ఆయన తింటే మేము తింటాము, కేసీఆర్ స్థాయి నాదని చెప్పి కోమటిరెడ్డి చెప్తున్నాడు. స్థాయిల గురించి మాట్లాడుతారు. ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది, పిల్లల భావితరాలు ఆగమవుతుంటే స్థాయి ముచ్చట మాట్లాడుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. ఏం మాట్లాడాలిగా?
ఇగో ఇటువంటి ఆలుగడ్డలు పెట్టుకుంటే ఈ ఆలుగడ్డలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నది, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో తెలంగాణలో. ఆలుగడ్డలు చూడండి, నిన్న మీకు కనబడలే విజువల్స్. నేను అసలు మంచిగా కనబడ్డాయి అనుకున్నా, కానీ మంచిగా కనబడలేదు నిన్న. ఇగో మొత్తం పుచ్చిపోయిన ఆలుగడ్డలు అన్నీ ఎక్కడికక్కడ. ఇక్కడ కూడా ఒక ఫోటో కనబడుతుంది నీకు, పుచ్చిపోయిన ఖరాబ్ అయిపోయినాయి ఆలుగడ్డ. ఇది ఆలుగడ్డ, ఇప్పుడు ఈ భోజనం మన పిల్లలు తిని ఆగం కావాలన్నా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎటు పోతుంది ఈ రాష్ట్రము, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో చెప్పులు అసలు? ఇగో మొత్తం పురుగులు పెట్టేటటువంటి ఆలుగడ్డనట. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో. పిల్లలకు ఇటువంటి భోజనం పెట్టుకుంటా ఎవరు ఇష్టం ఉన్న దాన్ని ఎట్ట మాట్లాడతారు మంత్రులు? రేవంత్ రెడ్డికి చాలా కంప్లైంట్స్ పోయినాయట. సార్ మన కాంగ్రెస్ పార్టీ పరువు పోయేటట్టున్నది, మంత్రులు ఏం మాట్లాడుతారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే గిన్నెలు గడగలే, అందుకే ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కుట్ర, ఇంకోటి చెప్తున్నారు. అదే స్కూల్లో వంటేటటువంటి మనుషులే చెప్తున్నారు కదా. ఒక ఆయమ్మ చెప్తున్నది, మేము ఎన్నిసార్లు బియ్యం కడిగినా కూడా 6 సార్లు బియ్యం కడితే 6 సార్లు పురుగులు వెళ్తున్నాయి సార్, ఈ బియ్యం పెడితే పిల్లలకి ఇబ్బంది అవుతుందని మేము చెప్పినా కూడా ఏం కాదు పెట్టమ్మా వండమ్మా అని వండిపిస్తురట. మళ్ళీ 40 కిలోల గిన్నెలో 60 కిలోల బియ్యం వండిస్తురట. ఎట్లు ఉడుకుతాయి అసలు? మనం కిలో గిన్నెలో 2 కిలోలు పెడితేనే ఉడికాయి కదా, మొత్తం ఎక్కడికక్కడ ఇబ్బంది అయ్యి పుల్లలు ఉంటాయి. పుల్లలు అంటే బియ్యమే ఉంటాయి. అసొంటిది గిట్ల పెడితే భోజనము ఏంది పరిస్థితి? ఎటు వాళ్ళ పిల్లలు సావాలనా? పిల్లలు చచ్చిపోయినా కూడా మీకు పట్టదా? ఇక మంత్రులు ఎంత ఇష్టపడ్డట్టు మాట్లాడిరో మీకు వీడియోలు చూపిస్తాను. నాకు చాలా వీడియోలు ఉన్నాయి, నేను మొన్న కూడా మీకు వరుసగా వీడియోలు చూపించుకుంటూనే వస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను తిట్టడానికి గల కారణం ఏందనేది కూడా మీకు చెప్తా. రేవంత్ రెడ్డి కూడా అసలు వాస్తవానికి చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక అంశం తెరపైకి తీసుకురావాలి. మీకు కూడా ఒక క్లారిటీ లేదు. మీరు సోషల్ మీడియా వాళ్ళని అంటా ఉన్నారు, సోషల్ మీడియా వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో అది చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కనబడతలేవా? కోడిగుడ్లు చూపించినాము, బువ్వ చూపించినాము, బల్లి చూపించినాము, ఎలకలు ఆ బియ్యంలో పన్న విజువల్స్ చూపించినాం కదా మీకు. మీ ఫుడ్ పాయిజన్ వల్ల మీరు పెట్టే భోజనం వల్ల ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా, ఇవి కనవల్ల మీ కళ్ళకు. ఇంకా మీరు సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియా ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చదివిస్తే తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటారు. మా పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్నారు, గవర్నమెంట్ పాఠశాలలు అంటే మన పేద ప్రజల గురించే కదా, సో మంచి ఫుడ్ పెడతారు, మంచిగా వాళ్ళకి షెద్దర్లు ఇస్తారు, సబ్బులు ఇస్తారు, అన్నీ ఉంటాయి, అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వమే చూసుకుంటుంది అనే భరోసా ఉంటుంది వాళ్ళకంతా. కానీ అలా కన్నీళ్ళు పెట్టుకుంటారు తల్లిదండ్రులు, కన్నీళ్ళు ఇలా ఏడుస్తారు. వాళ్ళ పిల్లలు హాస్పిటల్ వాడుకొని గ్లూకోజ్లు పెట్టించుకుంటా ఉంటే గుండెలు వలగలే ఏడుస్తారు తల్లిదండ్రులు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? గిట్లున్నది మన తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. కూర్చోనికి బెంచీలు ఉండయి, రాయనికి షార్ట్ పీస్లు ఉండయి, చదువుకోనికి పుస్తకాలు ఉండయి. ఏది పెచ్చులుడి మీద పడతాయి, మీద మొత్తం ఫ్యాన్లు కూడా కింద పడతాయి. బెంచ్ మీద కూర్చొని బెంచ్ మొత్తం కూలిపోతుందట. సార్లకైతే కూర్చోనికి కుర్చీలు కూడా గతిలేవు ఏడా ప్రభుత్వ పాఠశాలలలో. బాత్రూమ్ గతిలేవు. 400 మంది అమ్మాయిలు చదివేటటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల బాత్రూమ్ గతిలేని పరిస్థితి తెలంగాణలో. ఇంక గప్పాలు కొడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడి కూడా ఏమైనా ఉండాలి కదా, ఏం మాట్లాడుతున్నాం ఏంటనే తెలియాలి కదా మినిమం ఏమన్నా. గిట్లున్న మన తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఏమి అస్సలు బంద్ చేయరు, మీ గప్పాలే బంద్ చేయరు, మీ డ్రామా బంద్ చేయరు, అసలు మీ డ్రామాలే వద్దిగా. ఇగో మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు 2-3 వీడియోలు చూపిస్తాను, దయచేసి ఈ వీడియోలు చూడండి. ఎందుకు రేవంత్ రెడ్డి మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు, వార్నింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది మీరు ఈ వీడియోలు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇగో ఈ గుడ్లు గిడ్లన్నీ నిన్న మీకు చూపించిన. ఇగో సొరకాయలు ఎట్లున్నాయో చూడరు. ఇగో ఈ సొరకాయలు ఎవడన్నా తింటాడా? ఏ మంత్రులైన ఇగో ఇట్లా కుళ్ళిపోయిన సొరకాయలు ఎవడన్నా తింటాడా? ఈ కుళ్ళిపోయిన సొరకాయలలో పురుగులు ఉంటాయి, పురుగులు పడతాయి. ఈ పురుగులు పడిన సొరకాయలు మనం తినం, పిల్లలకు పెడుతురు. పిల్లల వాళ్ళ వయసు ఎంత? 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నిండిన పిల్లలు. మైనర్ బాలికలు కదా, అందరూ మైనర్ పిల్లలు కదా. మేజర్ ఉన్న మనమే తినం, మైనర్ ఉన్న వాళ్ళు ఎట్లా తింటారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఏమైనా ఉండాలి కదా ప్రభుత్వానికి, మినిమం ఏమైనా ఉండాలి కదా. ఏం చేస్తున్నాం ఏందని తెలవాలి కదా ప్రభుత్వానికి. ఇష్టానుసారంగా ఎవ్వరు పడతాను. ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పెద్ద మనిషి ఏం మాట్లాడుతారో ఒకసారి వినూరు. ఏం చెప్తున్నారు? అందుకే తిట్టిండట రేవంత్ రెడ్డి. మాయనూరులో జరిగిన విషయం నేను కూడా గమనించా, పత్రికలో చదివా. వాస్తవంగా పోదామే అనుకున్నాను నేను. ఇంకా ఆడ కూడా ఒక గట్టి ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. మాలాంటి వాళ్ళం అక్కడ పోతే కూడా వారి నియోజకవర్గంలో మేము ఇంటర్ఫియర్ అయినట్టు అవుతుందని పోలేదు. వారితోనే మాట్లాడడం జరిగింది, గట్టి చర్యలు తీసుకుని చెప్పడం కూడా జరిగింది. నేను విన్నదంటే వంట పాత్రలు ఏదో శుభ్రంగా కడగలేదు, మధ్యాహ్న భోజనం వికటించి కొంతమంది వాంతులు చేసుకున్నారు పిల్లలనే మాట విన్నాను. విన్నరా? మధ్యాహ్న భోజనంలో వంట పాత్రలు చక్కగా కడగక పిల్లలు ఇబ్బంది పడ్డారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాట్లాడినటువంటి మాట. ఇదొక అంశమా? తర్వాత ఇంకో సీనియర్ లీడర్ ఏమని మాట్లాడతారో వినూరి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ వేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు.
నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి. విన్నారా? ఫుడ్ పాయిజన్ కి కారణమేమో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క లెక్క, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నేత ఒక్కొక్క లెక్క మాట్లాడుతున్నారు. కేటీఆర్ సార్ కనుసంధంలో, బీఆర్ఎస్ పార్టీ కనుసంధంలో ఒక ఆయనే, ఒక ఇంకో మేడం, ఒక ఆయనేమో బోళ్ళు గడగలే గిన్నెలు గడగక అయిందని ఇంకో పెద్ద మనిషి, మేడం ఏమో ఇట్లా. ఒకసారి మంత్రి మేడం ఏమని మాట్లాడిందో వినూరి, ఎవరు సీతక్క ఎట్లా మాట్లాడిందో వినూరు, ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నా, ఆధారాలతో చెప్తాం. అదే వెనుక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి, ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. విన్నారా? డౌట్స్ ఉన్నాయి చెప్తాం. ఇక మరి డౌట్స్ ఉంటే మరి ఇవన్నీ ఉత్తేనా? ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు బొద్దింకలు వేస్తున్నారు సాంబార్లో బొద్దింక. మరి ఇవన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? తర్వాత ఇగో కొండ సురేఖ మేడం మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి వినండి, క్లారిటీ వస్తుంది. చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్ లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉంటే అది కాకపోవడం. విన్నారా? స్కూల్లో తినబండారాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చినటువంటి ఏదైతే ఉంటాయో అవి ఏమంటారు, స్నాక్స్ గీక్స్ తెచ్చారు కదా, అందుకే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి మంత్రి గారు చెప్తున్నటువంటి మాట కదా. మరి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకు పెట్టేటటువంటి భోజనం తల్లిదండ్రులు కూడా తింటారు కదా, మరి వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజన్ కావాలి కదా, ఎందుకు కాలే కావచ్చు? ఇది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడకండి. మీరే లీనియన్స్ ఇస్తున్నారు, మీరే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మీరే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీకి సంధించినట్టు అవుతున్నారు. ప్రతిపక్షానికి అధికార పార్టీ క్వశ్చన్ చేసేటటువంటి రైట్ని మీరే కలిగిస్తున్నారు, మీరే అనుమానాలు కలిగిస్తున్నారు. కాబట్టి సైలెన్స్ ఉండమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. అంతేందుకు అదే స్కూల్లో వంట వండేటటువంటి మనుషులు కూడా చెప్పారు కదా, నిన్ననే వీడియో చూపించిన నేను మీకు. మేము 6 సార్లు బియ్యం అడిగితే కూడా పురుగులు వెళ్తున్నాయి, బియ్యము మంచిగానే ఉంటుంది, ఒకసారి బియ్యం మంచిగా పొయ్యి మీద పెడితే మొత్తం పిండి అవుతుంది, పిల్లలు తినలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అవస్థ పడుతున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి మాటే కదా. నేను ఏమైనా కొత్తగా మాట్లాడినామా? ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడుతున్నది. ఇంకేం చెప్తాం? ఏం మాట్లాడతాం? ఇంకా ఈ విధంగా ఎవ్వరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు, మంత్రులు ఇష్టం ఉన్నట్టు, ఎమ్మెల్యేలు ఇష్టం ఉన్నట్టు, ఎంపీలు ఇష్టం ఉన్నట్టు. పొన్నం ప్రభాకర్ అయితే మొత్తం అంతా కడిగి చూసి పొన్నం ప్రభాకర్ ఏం చెప్తారంటే, పొన్నం ప్రభాకర్ సార్ చెప్తున్నాడు కదా, ఈ మొత్తం ఈ గిన్నెలేంది కథ ఏంది, మీరేమో ఫుడ్ మంచిగా వండుతున్నారు, మొన్న ఒక అమ్మాయి చచ్చిపోయింది, మేమే చంపేసినాం అంటుర్రు, మేము ఏం చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు.